ఓం నమో వెంకటేశాయ. అజ్ఞానమూలహరణ సుజ్ఞానఫలాహరణ గోవింద గోవింద. గుణకర్మ నిబంధనా హి వై గుణజన్యాత్మని సంసృతిర్భవాహ్వయా గుణహీన చిదాత్మకం పరం గుణభిన్నం విదితం మమానులీయతే అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో చదువుకోవలసినటువంటి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటాద్రినివాసాయ సంకటాదివినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమత్ అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యనరసింహరవాభిగుప్తం వ్యాసప్రసూతశుకదేశితభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశతభాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు తన చుట్టూ చేరినటువంటి రాక్షస పిల్లలకి చక్కటి ఆత్మతత్వోపదేశం చేస్తున్నాడు. ఆ ఆత్మతత్వోపదేశాన్ని నారద మహర్షి గారు తనకు ఎలా చేశారో అదేవిధంగా తూచా తప్పకుండా చేస్తున్నాడు. ఆ ఆత్మతత్వోపదేశంలో ఉపనిషద్వాక్యాల యొక్క సారాంశం మొత్తం గుచ్చబడి ఉండేటట్లు చూసుకుని మరీ చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఆత్మ అంటే ఏంటి అని చెప్పాడు. దానికంటే ముందే దేహం, దాని తాలూకు విపరిణామాలు, వాటిని గురించి చెప్పాడు. ఈ ఆత్మస్వరూపం, దేహం అనే వాటిని విడివిడిగా చూపించి దేహాదుల మీద నేను అనేటువంటి భావన భ్రమతో వచ్చింది, అజ్ఞానం వల్ల వచ్చింది అని తేల్చి చెప్పాడు. ఆ అజ్ఞానాన్ని విడిచిపెట్టి దేహాదుల మీద ఉండేటువంటి భ్రమలన్నిటినీ తోలేసి ఆత్మస్వరూపం మీదే, ఆత్మస్వరూపం తాలూకు లక్షణాల ద్వారా గుర్తింపు పూర్వకంగా జ్ఞానాన్ని తెచ్చిపెట్టుకోవాలి అని చెప్పాడు. దానికి ఉపాయాలు ఇవన్నీ ఉన్నాయనే చెప్పాడు. దాంట్లో భాగంగా అష్టౌ ప్రకృతయః ప్రోక్తాః త్రయః ఏవ హి తద్గుణాః వికారాః షోడశాచార్యైః పుమానేక సమన్వయాత్ అని కూడా చెప్పాడు. చెప్పి దేహస్థు సర్వసంఘాతః జగత్తస్థురితి ద్విధా అత్రైవ మృగ్యః పురుషః నేతి నేతీత్యతత్ త్యజన్ అని దేహాదుల్లో ఆత్మస్వరూపాన్ని వెతుక్కోవటానికి మరొక రకమైనటువంటి ఉపాయాన్ని చెప్పాడు. ఎన్ని ఉపాయాలు చెప్పినా ఒకటే అవుతాయి అవి, కానీ మరొక రకంగా మరొక తీరులో ఉపాయాన్ని చెప్పాడు. దేహస్థు, దేహం ఇది ఎలా ఉంది అంటే సర్వసంఘాతః, ఎన్నో పదార్థాలు పోగుపడితే దేహం అనేది తయారైంది. కాళ్ళు, చేతులు, లోపల బయట ఉండేటువంటి అవయవాలు కాక సంఘాతశ్చేతనా ధృతి ఏతత్ క్షేత్రమితి ప్రోక్తం అనే తీరులో భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా
కొన్ని గుణాలు, కొన్ని భావాలు, కొన్ని జ్ఞానాలు, కొన్ని కోరికలు ఇవన్నీ కలిపి పోగుబడితే దాని పేరు దేహం అయింది. దేహస్థు సర్వసంఘాత, రకరకాల వస్తువుల యొక్క సమాహారం. ఇది 2 రకాలుగా ఉంది. జగత్ తస్థు, జగత్ కదిలేటువంటిది, తస్థు కదలకుండా ఉండేటువంటిది. కదిలే చరంగా ఉండేటువంటి దేహం మనుషులు మొదలైన వాళ్ళ దేహం. అలాగే తస్థు కదలనటువంటి దేహం చెట్లు మొదలైనటువంటి వాటి తాలూకు దేహం. ఈ 2 రకాలుగా ఉండేటువంటి ఈ దేహం జగత్ తస్థు ఇది ద్విధ, 2 రకాలుగా ఉంటే అత్రైవ పురుషో మృగ్య, ఈ దేహంలోనే పురుషుణ్ణి వెతుక్కోవాలి, పురుషుణ్ణి వెతికి పట్టుకోవాలి. అత్రైవ పురుష మృగ్య, అత్రైవ మృగ్య పురుష. ఎలా పట్టుకోవాలి దీంట్లో అంటే, ఇందాక చెప్పిన బంగారం కావాలంటే రాతిని బద్దలు కొట్టి రాతిని తీసేసి బంగారాన్ని ఎలాగైతే తీయాలో అలాగే నేతి నేతీతి అతత్ త్యజన్. ఎన్ని రకాల పదార్థాలు పోగుపడితే దేహం తయారైందో ఆ పదార్థాల్లో ఏ పదార్థమైనా సరే ఆత్మస్వరూపం అవుతుందా లేదా అని వెతుక్కోవాలి, తెలుసుకోవాలి. ఆత్మస్వరూపం నిత్యం అని ఒక అంశం పట్టుకున్నా, ఆ నిత్యం ఈ శరీరంలో ఉండేటువంటి కాళ్ళు చేతులు ఇవన్నీ నిత్యాలా, ఇవి ఉత్పత్తి వినాశాలు లేకుండా లేదా మార్పులు లేకుండా ఉన్నాయా అని పరీక్షించి చూసుకోవాలి. వీటికి మార్పులు ఉన్నాయి, ఉత్పత్తి వినాశాలు ఉన్నాయి అనుకుంటే ఇవి ఆత్మస్వరూపం కాదు, నా అని దీన్ని తోసేసేయాలి. లేదా దేహంలో ఉండేటువంటి రకరకాల మార్పులు, మనసు తాలూకు పరిణామాలు, బుద్ధి తాలూకు పరిణామాలు, సందేహాలు, నిర్ణయాలు ఇవన్నీ ఆత్మస్వరూపం కావచ్చా అంటే ఉత్పత్తి వినాశాలు ఉన్నాయా, మార్పులు ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఉత్పత్తి వినాశాలు ఉండే మాట అయితే నా అది కూడా ఆత్మస్వరూపం కాదు అని తేల్చి పక్కకి తోసేయాలి. అతత్ ఆత్మస్వరూపం కాని దానిని నేతి నేతీతి త్యజన్, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, వీటన్నిటినీ మించి వీటన్నిటికీ ఆశ్రయంగా ఉండే, వీటన్నిటికంటే భిన్నంగా నిత్యంగా ఉండేటువంటిదే ఆత్మస్వరూపం, వీటన్నిటినీ వెలిగించేదే, వీటన్నిటిని యొక్క ఉనికిని కాపాడేదే ఆత్మస్వరూపం అని అతత్ త్యజన్. ఆత్మస్వరూపం కాని దాన్ని క్రమంగా విడిచిపెట్టుకుంటూ పోతే మిగిలేదే ఆత్మస్వరూపం అని నిర్ణయించుకోవాలి. ఆత్మస్వరూపానికి అంటినటువంటి రాళ్ల లాంటి ఈ మకిలిని క్రమక్రమంగా విడిచిపెడుతూ తోసేస్తూ పక్కకి తొలగిస్తూ శుద్ధమైన ఆత్మస్వరూపాన్ని కనుగొనాలి అని ప్రహ్లాదుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. దేహస్థు సర్వసంఘాత జగత్ తస్థురితి ద్విధ అత్రైవ మృగ్య పురుష నేతి నేతీతి అతత్ త్యజన్ అనే ఈ శ్లోకంలో. ఇహచేదవేదీదథ సత్యమస్తి అని చెప్పినట్లుగా ఈ శరీరంలోనే ఆత్మస్వరూపాన్ని వెతుక్కోవాలి, ఈ శరీరంలోనే ఈ జన్మలోనే ఆత్మస్వరూపాన్ని వెతుక్కోవాలి అని ఒకవైపు అత్రైవ మృగ్య పురుష అని చెప్తూనే ఉన్నాడు. మరొక వైపు ఆత్మస్వరూపాన్ని కనుగొనటానికి ఈ నేతి అనేటువంటి విధానం తప్ప మరొక విధానము లేదు అని చెప్తున్నాడు. నేతి ఇది కాదు అని చెప్పటం తప్ప ఆత్మస్వరూపాన్ని కనుగొనటానికి మరొక దారి లేదు. పరప్రతిషేధగమ్య అయం ఆత్మ అని శంకరాచార్యుల వారు చెప్పినట్లుగా కేవలం ఇతర ప్రతిషేధంతో మాత్రమే ఆత్మస్వరూపాన్ని కనుగొనాలి. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని పదాలు వేలెత్తి చూపించలేవు అని అనుకున్నాం కదా. అవి కేవలం ఆత్మస్వరూపానికి పట్టినటువంటి మకిలిని మాత్రమే తొలగించగలవు. ఆత్మస్వరూపంలో మనకు కలిగినటువంటి భ్రమలను మాత్రమే పోగొట్టగలవు. కాబట్టి ఆ భ్రమలను పోగొట్టేటువంటి ఆ వాక్యాలను ఆసరాగా చేసుకుని ఇది కాదు అని తేల్చుకుంటూ పోవాలి అని చెప్తున్నాడు. అందుకనే ఏ ఉపనిషత్తు తీసుకున్నా సరే, దశోపనిషత్తులు కానీ అష్టోత్తర శతోపనిషత్తులు కానీ ఏ ఉపనిషత్తులు తీసుకున్నా సరే ఈ నేతి అనేటువంటి వాక్యం లేకుండా ఉండదు. నేతి అంటే ఏదో ఒక వస్తువును తీసుకొచ్చి
ఆ వస్తువును నిషేధించి చూపించటం, ఆ వస్తువు ఆత్మస్వరూపం కాదు అని చూపించటం అనేటువంటి దారి తప్పనిసరిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే ప్రధానమైనటువంటి దారి, దీన్ని మించిన దారి మరొకటి లేదు. ఆవ్రణం, అస్నావిరం, శుద్ధం, అపాపవిద్ధం అనేటువంటి పదాలన్నీ కూడా ఈ భావాన్నే బోధిస్తూ ఉంటాయి. ఈశావాస్యంతో మొదలు పెడితే బృహదారణ్యకం వరకు ఉండేటువంటి ఉపనిషత్తులలో ఈ నేతి నేతి అనే వాక్యమే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే బృహదారణ్యకంలోనే ఒక చోట స ఏష నేతినేత్యాత్మ అని ప్రత్యేకించి కూడా చెప్పారు. ఈ ఆత్మస్వరూపాన్ని నేతి నేతి, ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు, ఇవన్నీ కాక తనంతట తాను వెలిగేదే ఆత్మస్వరూపం అని మాత్రమే తెలుసుకోవాలి, అది తప్ప వేరే దారి లేదు అని చెప్పారు. దాన్నే నేతి నేతీతి అతత్ త్యజన్ అనేటువంటి భాగంలో ప్రహ్లాదుడు చక్కగా చెప్తున్నాడు. పరప్రతిషేధగమ్య ఆత్మ అనే అంశాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. దేహస్థు సర్వసంఘాత జగత్ తస్థురితి ద్విధ అత్రైవ మృగ్య పురుష నేతి నేతీతి అతత్ త్యజన్ అనే ఈ శ్లోకంలో. అదిలా వదిలేస్తాము, అదిలా మనం ఆత్మస్వరూపం కాక మిగతా స్వరూపాలన్నీ కనిపెట్టి వాటన్నిటినీ వదిలేస్తాము అని అంటే దానికి ఒక దారి చెప్తున్నాడు. అన్వయ వ్యతిరేకేణ వివేకేన ఉషతాత్మన సర్గస్థాన సమామ్నాయై విమృశద్భిరసత్వరై అనేటువంటి ఈ శ్లోకంలో ఈ ఆత్మస్వరూపాన్ని అన్వయ వ్యతిరేకేణ, అన్వయం వ్యతిరేకం అనే ఈ రెండిటి ఆసరాతో గుర్తించుకోవచ్చు. ఈ శరీరంలో లేదా ఈ సృష్టి మొత్తంలోనే గుర్తించుకోవచ్చు. అన్వయ అంటే ఒక మణులతో గుచ్చినటువంటి హారం ఉంది, మణిహారం ఒకటి ఉంది. మణులు వేరువేరు మణులు కదా, వేర్వేరు మణులను ఒక హారంగా చేస్తున్నది ఏమిటి అంటే వేర్వేరు మణులలో కూడి ఉన్న వేర్వేరు మణులో కలిసి ఉన్నటువంటి దారం, దీన్నే అన్వయం అని పిలుస్తారు. వేర్వేరు మణులతో కలిసినటువంటి దారం వేర్వేరుగా ఉండేటువంటి మణులన్నిటినీ కూర్చి కుడుతోంది, అన్వయ. ఇదే సమయంలో మణులు వేరు, దారం వేరు. ఎందుకంటే మణులు వేరువేరుగా ఉన్నాయి, దారం అనేది ఒకటిగానే ఉంది అనేది వ్యతిరేక. ఈ అన్వయ వ్యతిరేకాల ద్వారా ఈ సృష్టిలో ఉండే లేదా దేహాది పదార్థాలన్నిటినీ కలిపి కుట్టి ఉంచేది ఆత్మస్వరూపము, వాటికంటే భిన్నంగా ఉండేది ఆత్మస్వరూపము అని కనిపెడితే సరిపోతుంది. అన్వయ వ్యతిరేకేణ. ఈ అన్వయ వ్యతిరేకం ద్వారా వివేక, భేదజ్ఞానం అనేది స్పష్టంగా రావాలి. దేహాదులేమిటి, ఆత్మస్వరూపం ఏంటి అని విడివిడిగా రావాలి. పాలు పాలుగాను, నీళ్లు నీళ్లుగాను విడివిడిగా తెలియాలి. పాలు నీళ్లు విడివిడిగా తెలియాలి. పాల లక్షణం ఏంటి, నీళ్ళ లక్షణం ఏంటి, పాలలా ఉంటాయి నీళ్ళలా ఉంటాయని తెలియాలి. తెలిస్తేనే పాలలో నీళ్లు కలిపారా లేదా అనే సంగతి తేలుతుంది. వివేకేన ఉషతా ఆత్మన. ఆ వివేకంతో మనస్సును శుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి మనస్సుతో, ఉషతా ఆత్మన పరిశుద్ధమైన మనస్సుతో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఇది ఆత్మస్వరూపాన్ని కనిపెట్టేందుకు సరి అయిన ఉపాయం. అన్వయ వ్యతిరేకేణ వివేకేన ఉషతాత్మన అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. అయితే ఇది అంత సులభంగా అర్థం కాదు. మీరు చెప్పేవన్నీ పాలని నీళ్ళని వేరు చేసేందుకు కావలసిన ఉపాయాలు. పాలు నీళ్ళు ఎంతగా కలిసిపోయి ఉన్నాయంటే ఈ పాలకి నీళ్ళకి ఉండేటువంటి తేడాను కనిపెట్టడం అసాధ్యం, తేడా గుర్తించడం అనేది అసాధ్యం అనే పరిస్థితికి వచ్చేసినాయి అని అంటే దానికి చెప్తున్నాడు. దానికోసమే సర్గస్థాన సమాప్నాయై అని ఇంకొక ఉపాయాన్ని వాడుకోవచ్చు. ఇంతవరకు చెప్పినవి దాదాపుగా బ్రహ్మస్వరూప లక్షణాలు లేదా ఆత్మస్వరూప లక్షణాలు. అలా కాకుండా స్వరూపాన్నే లక్షణంగా చెప్తే సరిగ్గా అర్థం కావట్లేదు, భ్రమంలో మునిగి ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని అనుకునే మాట అయితే తటస్థ లక్షణం అని ఇంకొక లక్షణం ఉంది, ఆ లక్షణంతో తెలుసుకోవచ్చు. ఇలా సర్గ స్థాన సమామ్నాయై.
సర్గం ఈ జగత్ సృష్టి మొత్తం ఎక్కడి నుంచి కలిగింది, స్థానం ఈ జగత్తు లేదా ఈ ప్రపంచం మొత్తం ఎక్కడ ఆధారపడి ఉంది, సమామ్నాయ ఈ జగత్తు మొత్తం లయకాలంలో ఎక్కడికి వెళ్ళి లయిస్తోంది అని ఆలోచించుకుని చూస్తే, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ అనే తీరులో గనక విచారణ చేయబడితే, సర్గస్థాన సమామ్నాయై విమర్శద్భి బాగా చక్కగా విమర్శ గనక చేసుకున్నట్లయితే, ఆలోచన చేసుకున్నట్లయితే, చక్కగా అర్థం చేసుకున్నట్లయితే, అసత్వరై అవ్యగ్రై ఆలోచనల్ని ఇటు అటు పొనివ్వకుండా ఉంచితే, ఆలోచనలు బెసిగిపోవటం, ఆలోచనలు స్వర్గస్థితి సమామ్నాయాల దగ్గర నుంచి ఎటెటో పోతూ ఉండటం, ఏవేవో ఆలోచిస్తూ ఉండటం అనే తీరును పోగొట్టుకుంటే, అసత్వరై అక్కడే వ్యగ్రంగా కాకుండా ఏకాగ్రంగా గనక మనస్సును నిలిపి ఆలోచనలు చేసే మాట అయితే, ఈ తటస్థ లక్షణం ద్వారా ఆ పరమాత్మ స్వరూపం అందుతుంది. ఆత్మస్వరూపం పరమాత్మ స్వరూపం అని విడివిడిగా మాట్లాడుకోవడానికి ఏం లేదు, రెండూ ఒకటే. పరమాత్మ అనేదే అసలు వాస్తవమైన రూపం, ఆ పరమాత్మ యొక్క ఒక చిన్న రూపం లాంటిదే జీవుడి యొక్క రూపం, ఆత్మస్వరూపం. రెండిటికీ తేడా లేదు. కాబట్టి దాన్ని ఈ విధంగా కనిపెట్టుకోవాలి అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. అన్వయ వ్యతిరేకేణ వివేకేనోషతాత్మన సర్గస్థాన సమామ్నాయై విమర్శద్భిరసత్వరై అనేటువంటి ఈ శ్లోకంలో ఇది సర్గస్థాన సమామ్నాయై అనేది పరమాత్మ లక్షణం కదా. ఆ పరమాత్మ తాలూకు అంశాలే జీవులు కావచ్చుగాక కానీ పరమాత్మ దాకా ఇంకా పోలేదు. అసలు ఈ దేహం నేను కాదు అనే సంగతే తేలలేదు. జీవుడికి దేహానికి తేలవలసినటువంటి భేదమే ఇంతవరకు తేలలేదు. తేలని వాడికి పరమాత్మ దాకా ఎందుకు? అదేదో ఉట్టికి ఎక్కనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా అని సామెత కూడా ఉంది. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా అని సామెత కూడా ఉంది. దేహభేదమే సరిగ్గా తెలియలేదు. దేహభేదమే తెలియని వాడికి పూర్తిగా సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమాత్మ గురించి, ఆ సృష్టి స్థితి లయాలతో సంబంధం లేనటువంటి పరమాత్మ గురించి, అన్వయ వ్యతిరేకాల గురించి చెప్తే ఎలాగండి? దానికంటే ముందు చిన్న విషయాలు చెప్పాలి కదా. అంటే దానికి ఒప్పుకుని ప్రహ్లాదుడు ఆ చిన్న విషయాన్ని కూడా చెప్తున్నాడు. జీవుడు దేహం ఈ రెండు వేరే అని కదా మీకు తెలియాలి, సులభంగా తెలుస్తుంది. బుద్ధేర్జాగరణం స్వప్న సుషుప్తిరితి వృత్తయ తాహ ఏన అనుభూయంతే అథవా ఏనైవ అనుభూయంతే తా ఏనైవ అనుభూయంతే సోధ్యక్ష పురుష పరః అని తెలుసుకుంటే సరిపోతుంది. ఈ శరీరం బయటికి కనిపించేటువంటి శరీరం, ఈ శరీరాన్ని లోపల ఉండి నిలబెట్టేది బుద్ధి లేదా మనస్సు కదా. ఆ బుద్ధికి అలాగే దేహానికి రెండిటికి కూడా మూడు దశలు ఉన్నాయి. ఒకటి జాగరణం అంటే మెలకుగా ఉండేటువంటి అవస్థ, మెలకుగా ఉండేటువంటి దశ. స్వప్నం కలలుగనేటువంటి దశ. సుషుప్తి పూర్తి విశ్రాంతి తీసుకునే దశ. ఇది దేహానికి అంటించడం కొంచెం కష్టం కాబట్టి మెలకుగా ఉండేది దేహమే అయినప్పటికీ బుద్ధిని ప్రధానంగా పెట్టుకుని బుద్ధికి ఈ 3 రకాల దశలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. బుద్ధికి ఉన్న దశలు దేహానికి కూడా చెందుతాయి. స్వప్నం దేహానికి పూర్తిగా డైరెక్ట్గా చెందినట్లు కనిపించకపోవచ్చు, కానీ ఈ దేహంలో ఇంద్రియాలన్నీ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఈ దేహంలోనే బుద్ధి పనిచేస్తున్నప్పుడు కలిగేటువంటి దశ స్వప్నావస్థ అని చెప్పుకుంటాం. కాబట్టి దానికి దేహానికి సంబంధం ఉంది. సుషుప్తికి కూడా కొంతమేరకు సంబంధం ఉంది. దేహం బుద్ధి ఈ రెండింటిని బుద్ధిని ప్రధానంగా పెట్టుకుని ఈ 3 దశలను చెప్పుకోవాలి. బుద్ధికి జాగరణం మెలకుగా ఉండటం అనేది, స్వప్న కలలు కనటం అనేది, సుషుప్తి విశ్రాంతి తీసుకోవటం అనేది ఇది వృత్తయ బుద్ధిలో ఉండేటువంటి దశలు, అవస్థలు లేదా బుద్ధిలో ఉండేటువంటి మార్పులు. ఇది వృత్తయ. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మెలకుగా ఉన్నాము, మెలకుగా ఉన్నంత మాత్రాన మనకి ఎదురుకుండా ఉండేటువంటి వస్తువు కనిపిస్తోంది అనే నియమం ఎక్కడి నుంచి వచ్చింది? మెలకుగా ఉండి కళ్ళతో చూస్తున్నంత మాత్రాన కనిపించేస్తాయా?
అన్నీ కనిపిస్తాయా? అన్ని సందర్భాల్లో కనిపిస్తాయా? కనిపించడం లేదు. కనిపించడానికి కారణం ఏమిటి అని వెతుక్కోవాలి. వెతుక్కుంటే ఆ లోపల ఉండేటువంటి ఆత్మ చైతన్యం అనే సమాధానం వస్తుంది. తాహా ఏన అనుభూయంతే, ఆ బుద్ధివృత్తులు ఈ ఆత్మస్వరూప చైతన్యం అనేది ప్రసరిస్తున్నాయి కాబట్టే అనుభూయంతే, అనుభవంగా మారి ఆ వస్తువుల్ని తెలియచేస్తున్నాయి. లేకపోతే బుద్ధి అనేది ఇది కూడా జడమే, మూల ప్రకృతి తాలూకు ఒక పరిణామం. ఎదురుకుండా ఉండేటువంటి కొండ పెంకు అది కూడా ఒక జడమే, అది కూడా మూల ప్రకృతి తాలూకు పరిణామం. ఈ రెండు కలిసినంత మాత్రాన, ఈ రెండు ఇంద్రియాల ద్వారా ఏదో ఒక దారుల్లో కలిసినంత మాత్రాన జ్ఞానం అనేది, అనుభవం అనేది కలగాలి అనేటువంటి నిర్బంధం రాదు, రావడానికి వీలుండదు. కాబట్టి తాహా ఏన అనుభూయంతే, అనుభవస్వరూపుడైనటువంటి ఈ ఆత్మ ఈ బుద్ధి ద్వారా ఆ వస్తువు మీదకి ప్రసరించాలి, ప్రసరిస్తేనే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి తాహా ఏన అనుభూయంతే సహ ఆత్మ. కళల్లో కూడా పరిస్థితి ఇంతే, కానీ చిన్న మార్పు. జాగ్రత్త అవస్థలో చూసే వ్యక్తి లేదా చూసే వ్యక్తి తాలూకు ఇంద్రియాలు ఇవి విడిగా ఉన్నాయి, చూడబడేటువంటి వస్తువులు విడిగా ఉన్నాయి. కళలో ఈ విభాగమేం లేదు, చూసేది మనస్సే, చూడటానికి ఉపకరించే కరణము అంతఃకరణము మనస్సే, చూడబడేటువంటి వస్తువుల్ని తయారు చేసేది మనస్సే, అంతా మనస్సే ఏకపాత్రాభినయం చేసేటువంటి సందర్భం. మనస్సే 3గానో 30గానో విడదీసుకుని పోయి రకరకాల విన్యాసాలు చేసేటువంటి సందర్భం. ఆ సందర్భంలో కూడా జడమైనటువంటి మనస్సు ఎన్ని రకాలుగా ఏం గోల చేసినా సరే ఆ మనోవికారం లేదా మనస్సు తాలూకు పరిణామం తెలిసేందుకు అవకాశం లేదు. అది తెలియాలంటే తాహయేన అనుభూయంతే, మనస్సు వృత్తులు ఈ ఆత్మస్వరూపంతోనే అనుభవంలోకి రావాలి. ఈ ఆత్మస్వరూప చైతన్య జ్యోతి ప్రసరిస్తేనే దాని తాలూకు వెలుగు అనేది తెలుస్తుంది. ఇంకా మనస్సు కూడా పని చేయనటువంటి సుఖమహమస్వాప్సం నకించిదవేదిషం అని చెప్పుకునే సందర్భంలో సుషుప్తిలో ఆత్మస్వరూపం తప్ప మరొకటి పనిచేసేది లేనే లేదు. ఉన్నది ఐదర్ అజ్ఞానం లేదా ఈ ఆత్మస్వరూపం. కాబట్టి అజ్ఞానమా వెలగదు, అది చీకటికి సంబంధించిన వ్యవహారం, అది చీకటి రాజ్యం. కాబట్టి దానికి వెలుగు లేదు. వెలుగున్నది, వెలుగుతున్నది కేవలం ఆత్మస్వరూపం మాత్రమే. కాబట్టి ఆత్మస్వరూపం అనేది సుషుప్తి అవస్థలో కూడా ఉంది. అనుభూయతే తాహా ఏన అనుభూయంతే, ఈ 3 దశలు ఏ ఆత్మస్వరూపంతో అనుభవంలోకి వస్తున్నాయో ఆ ఆత్మస్వరూపాన్ని కనిపెట్టవచ్చు. తాహా ఏనైవ అనుభూయంతే, ఈ ఆత్మస్వరూపంతో మాత్రమే అనుభవంలోకి వస్తున్నాయి, ఆత్మస్వరూపంతో మాత్రమే తెలుస్తున్నాయి. లేకపోతే వీటికి తెలిసేందుకు అవకాశం లేదు, తెలిసేటువంటి స్వభావం వీటికి లేనే లేదు. ఇవన్నీ జడ పదార్థాలు అని ఆలోచించుకుంటే సరిపోతుంది. తా ఏనైవ అనుభూయంతే సహ అధ్యక్ష, ఆ ఆత్మస్వరూపం వీటిల్లోకి కలవదు. సహ అధ్యక్ష, ఆ ఆత్మస్వరూపం సాక్షి, ఆత్మస్వరూపం పురుష, ఈ శరీరాలలో ఉండేదే కానీ శరీరాలలోకి చేరేది కాదు, శరీరాలు అనేటువంటి ముఠాల్లోకి ఇది చేరదు. పరహ, వీటికంటే భిన్నంగా, వీటికంటే గొప్పగా, వీటికంటే పూర్తి విరుద్ధమైన స్వభావంతో ఉంటుంది అని గుర్తుంచుకుంటే చాలు. దేహం కంటే ఆత్మస్వరూపం వేరు అని గుర్తించడమే కష్టంగా ఉందన్నారు కదా, సింపుల్ లాజిక్ చెప్తే సరిపోతుంది. దేహానికి లేదా దేహంలో ఉండేటువంటి బుద్ధికి 3 దశలు ఉన్నాయి కదా, ఆ 3 దశలు ఏ ప్రకాశం వలన, ఏ వెలుగు వలన కనిపిస్తున్నాయి అని ఆలోచించుకుంటే సరిపోతుంది. తా ఏనైవానుభూయంతే సహ అధ్యక్ష, ఆ చూసేటువంటి జ్ఞానస్వరూపమైన ఆ ఆత్మ సాక్షి, వీటితో కలవటం లేదు, ఈ క్రియలతో సంబంధాన్ని పొంది ఉండటం లేదు అని చెప్పుకుంటే సరిపోతుంది. పురుష, కేవలం శరీరంలో ఉంటున్నాడు అని అనుకుంటే సరిపోతుంది. పరహ, శరీరం కంటే, శరీర ధర్మాల కంటే, బుద్ధి ధర్మాల కంటే పూర్తి విభిన్నంగా ఉన్నాడు అని చెప్పుకుంటే సరిపోతుంది అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. బుద్ధేర్జాగరణం స్వప్న సుషుప్తిరితి వృత్తయ తా ఏనైవ అనుభూయంతే సోధ్యక్ష పురుష పరః అనేటువంటి ఈ శ్లోకంలో దీనికి ఎన్నెన్నో ఉపనిషత్ వాక్యాలను చెప్పుకోవచ్చు. ఏ అత్రైష స్వప్నే మహీయమానశ్చరతి
అనే అథైషదేవ స్వప్నే మహీయమానశ్చరతి అనే వాక్యాన్ని చెప్పుకోవచ్చు. అలాగే స్వప్నంలో రకరకాల పదార్థాలను సృష్టి చేసి ఆ పదార్థాలన్నింటినీ చూస్తూ ఉన్నాడు అనే అర్థాన్ని చెప్పేటువంటి రకరకాల వాక్యాలను చెప్పుకోవచ్చు. సంధ్యే సృష్టిరాహి అనే బ్రహ్మసూత్రాల అధికరణంలో, సంధ్యాధికరణంలో ఉండే సూత్రాలన్నిటిలోనూ లీలగా కనిపించేటువంటి వాక్యాలన్నింటినీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ వాక్యాల సారంగా ప్రహ్లాదుడు ఇందులో అవస్థలు, జీవుడికి ఉన్నటువంటి అవస్థలు, తెలుగు అవస్థలు కావు, జీవుడికి ఉన్నటువంటి 3 దశలు, ఆ దశల తాలూకు ప్రకాశం, ఆ ప్రకాశం ఈ అనుభవ రూపమైనటువంటి ఆత్మస్వరూపం చేతిలో ఎలా ఉంది అనే విషయాన్ని చక్కగా ఈ శ్లోకంలో చెప్పాడు. చెప్పి సందేహాన్ని తీర్చాడు. బుద్ధేర్జాగరణం స్వప్న సుషుప్తిరితి వృత్తయ తా ఏనైవ అనుభూయంతే సోధ్యక్ష పురుష పరః అనేటువంటి ఈ శ్లోకంలో చెప్పి ఏభిస్త్రివర్ణై పర్యస్తై బుద్ధిభేదై క్రియోద్భవై స్వరూపమాత్మనో బుధ్యేత్ గంధైర్వాయుమివాన్వయాత్ అని ఆత్మస్వరూపాన్ని కనిపెట్టేందుకు మరొక ఇది కూడా చెప్పాడు. ఉదాహరణపూర్వకంగా దారి చెప్పాడు. ఏతై ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా కలగాపులగంగా ఉన్నవన్నీ కూడా కలిపేసుకోవచ్చు. త్రివర్ణై సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలతో కలిసి ఉన్నాయి. ఇవన్నీ 3 అవస్థలు కావచ్చు, లేదా సృష్టి స్థితి సంహారాలు కావచ్చు, ఏవైనా కానీ, లేదా పదార్థాలు కావచ్చు, అష్టౌ ప్రకృతయ అని చెప్పుకున్నవి కావచ్చు, ఏవైనా సరే అవన్నీ కూడా త్రివర్ణై లేదా త్రివర్గై. పర్యస్తై అంటే పరిత మన చుట్టూ పరుచుకుని ఉన్నాయి. ఇవన్నీను మన చుట్టూనే ఉన్నాయి, మనతో కలిసే ఉన్నాయి. పర్యస్తై బుద్ధిభేదై రకరకాల బుద్ధుల తాలూకు పరిణామాలు కూడా ఇందులో ఉన్నాయి. క్రియోద్భవై రకరకాల క్రియలతో పుట్టినటువంటి వస్తువులు కూడా ఇందులోనే ఉన్నాయి. ఇవన్నీ చుట్టూ పరుచుకుని ఉన్నాయి. పరుచుకుని ఉన్నటువంటి వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. పరిశీలించుకుని స్వరూపం ఆత్మనో బుద్ధేత్, వీటిల్లో ఆత్మస్వరూపాన్ని కనుగొనేందుకు దారిని వెతుక్కోవాలి. దారిని వెతుక్కుని ఆ ఆత్మస్వరూపాన్ని విడిగా తీసి పట్టుకోవాలి, విడిగా వెతికి పట్టుకోవాలి. స్వరూపం ఆత్మనో బుద్ధేత్. ఎలా? గంధై వాయుమివ అన్వయాత్. రకరకాల పూల వాసనలు వస్తున్నాయి. ఈ పూల వాసనలు ఎలా వస్తున్నాయి అంటే, ఏ పువ్వు తాలూకు చెట్టు ఎక్కడెక్కడో ఉంది. ఓ చెట్టు, పారిజాతం చెట్టు ఒకవైపు ఉంది, మల్లె చెట్టు ఇంకోవైపు ఉంది, లేదా మల్లె తీగ ఇంకోవైపు ఉంది, జాజి తీగ ఇంకోవైపు ఉంది. గాలులు ఎటువైపు నుంచి వేస్తే ఆ పూల చెట్టు తాలూకు వాసనలు వస్తున్నాయి. వాసనలు వస్తున్నాయి కదా అని ఈ వాసనలు గాలికి చెందుతాయా? ఈ వాసనలకి గాలికి ఏమైనా సంబంధం ఉందా అంటే లేదు అని చెప్పుకోవాలి కదా. ఈ వాసన ఆయా పూలది. శాస్త్రీయంగా చెప్పుకోవాలంటే గంధం అనేటువంటిది ఇది కేవలం పృథివీకి సంబంధించింది. వాయువులో గంధం లేదు, వాయువుకి వాసన లేదు. వాయువుకి గంధవహ అని మాత్రమే పేరు. గంధాన్ని, వాసనని మోసుకొస్తాడు అనే పేరే తప్ప గంధాన్ని ఉంచుకున్నవాడు అనే పేరు ఆయనకి లేదు. వాసనలు వస్తూనే ఉన్నాయి. ఎక్కడో ఉండాల్సిన వాసన మనకు తెలుస్తోంది. అంటే వాయువు ఇటువైపుగా ప్రవహించింది అని తెలుస్తోంది. కానీ ఇటువైపుగా ప్రవహించినటువంటి వాయువుకి గంధానికి సంబంధం లేదు. వాయువు కేవలం గంధాన్ని మోసుకొస్తోందే తప్ప వాయువుకి గంధానికి సంబంధం లేదు. అలాగే ఆత్మస్వరూపం ప్రతి విషయాన్ని తెలియజేస్తోందే తప్ప, ప్రతి విషయాన్ని తెలిసేటట్లుగా చేస్తోందే తప్ప, ప్రతి విషయాన్ని తెలుసుకోవటానికి సాక్షిగా ఉపయోగపడుతోందే తప్ప ఏ విషయంతోనూ సంబంధం ఉన్నది కాదు అని తెలుసుకోవాలి. వాయు గంధం ఇవ అన్వయాత్ అనేటువంటి ఈ శ్లోకంలో ప్రహ్లాదుడు చెప్తున్నాడు. త్రివర్ణై పర్యస్తై బుద్ధిభేదై క్రియోద్భవై స్వరూపం ఆత్మనో బుధ్యేత్ గంధైర్వాయుమివాన్వయాత్ అనేటువంటి ఈ శ్లోకంలో దానికి కూడా ఉపనిషద్వాక్యాలు చాలానే ఉన్నాయి. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః నలిప్యతే చాక్షుషైర్బాహ్యదోషైః ఏకస్తథా సర్వభూతాంతరాత్మా నలిప్యతే లోకదుఃఖైశ్చ బాహ్యః
అనేటువంటి శ్లోకము, ఇంకా రకరకాల మంత్రాలు ఈ భావాన్నే సూర్యుడు, వాయువు ఇలాంటి దృష్టాంతాలతో వాయుర్యథా గంధవః అనేటువంటి పురాణ వాక్యాలు, ఇలాంటి వాక్యాలన్నీ కూడా ఈ అర్థాన్నే బోధిస్తున్నాయి. అవి బోధించేటువంటి అర్థాన్ని మొత్తాన్ని సారభూతంగా ఈ శ్లోకంలో ఉంచి ప్రహ్లాదుడు ఈ మాట అంటున్నాడు ఏతద్వారో హి సంసారః గుణకర్మ నిబంధనః అజ్ఞానమూలోపార్థోపి పుంసస్వప్న ఇవేష్యతే. ఏతద్వారో హి సంసారః, ఆత్మస్వరూపాన్ని కప్పి ఉంచేటువంటి అజ్ఞానం, ఆ అజ్ఞానం ద్వారా కలిగేటువంటి భ్రమలు, వీటిని గురించే కదా మనం ఇంతవరకు చెప్పుకున్నది కలగాపులగంగా. వాటి ద్వారానే సంసారం అనేది వస్తుంది. ఏతద్వారో హి సంసారః, అది గుణ కర్మ నిబంధన. అవిద్య తాలూకు సత్వరజస్తమో గుణాలు పనిచేస్తే ఆ సత్వరజస్తమో గుణాల ద్వారా కర్మలు, క్రియలు అనేవి ఏర్పాటైతే ఆ క్రియల ద్వారా ఈ సంసారం అనేది వచ్చి పడింది. అందువల్ల ఈ సంసారం మొత్తానికి మూలమేమిటి అంటే అజ్ఞానమూల. అజ్ఞానమే మూలం. ఆత్మస్వరూపం ఇందులో ఉంది, కానీ ఆత్మస్వరూపమే మూలం అని చెప్పలేము. ఆత్మస్వరూపం మూలమైతే గనక దాని ద్వారా తత్వజ్ఞానమే కలగాలి అని ఆత్మస్వరూపం మూలంగా సరిగ్గా పనిచేయడం లేదు. ఆత్మస్వరూపం కూడా ఇందులో కలిసి ఉంది. ఆ ఆత్మస్వరూపానికి అజ్ఞానం అనేది తోడైంది. కాబట్టి అజ్ఞానమూల సంసార. అందువల్లే అపార్థ, ఇది సత్యం కాదు. అజ్ఞానంతో వచ్చింది ఏది సత్యం కాదు కాబట్టి ఇది కూడా సత్యం కాదు. అపార్థ. కానీ అపి పుంసః ఇష్యతే, ప్రతి జీవుడు కావాలనే అనుకుంటున్నాడు, ఈ సంసారాన్ని కావాలనే అనుకుంటున్నాడు. ఎలా? స్వప్న ఇవ ఇష్యతే. స్వప్నాన్ని కావాలనే అనుకుంటున్నాడు కదా, స్వప్నాన్ని వద్దని అనుకోవటం లేదు. స్వప్నమేమి సత్యం కాదు. స్వప్నమేమి అజ్ఞాన మూలంగా లేకుండా లేదు, అజ్ఞాన మూలంగానే ఉంది. స్వప్నం అపార్థమే, అసత్యమే, అందరికీ తెలుసు. కానీ స్వప్నం కావాలని అనుకుంటున్నారు కదా, స్వప్నం కావాలని చక్కగా పడుకుంటున్నారు కదా. ఈరోజు పడుకుంటున్నాను, మంచి కళలు వస్తే బాగుండు అనుకుంటున్నారు కదా. మంచి కళలు చూసిన తర్వాత లేచిన తర్వాత భలే మంచి కళ వచ్చింది అని సంతోషపడుతున్నారు కదా. లేని దానికి సంతోషపడడం ఎందుకు? కళ అనేది నిజం కాకపోతే మంచి కళ వస్తే సంతోషం ఎందుకు? మంచి కళలో మధ్యలో లేపేస్తే బాధ ఎందుకు? చెడు కళ వస్తే ఇంకో రకమైన బాధ ఎందుకు? కళ తప్పు అని, కళ అసత్యమని తెలిసిన తర్వాత కూడా కళను ఎందుకు కోరుకుంటున్నారు? రకరకాల దారుల్లో ఎందుకు కోరుకుంటున్నారు అంటే అజ్ఞానం మూల అని చెప్పాలి కదా. అలాగే ఈ అజ్ఞానమూలమైనటువంటి సంసారాన్ని కూడా కోరుకుంటున్నారు. అపార్థోపి పురుషేణ ఇష్యతే అని ప్రహ్లాదుడు అంటున్నాడు. ఏతద్వారో హి సంసారః గుణకర్మ నిబంధనః అజ్ఞానమూలః అపార్థః అపి పుంసస్వప్న ఇవేష్యతే అనే ఈ శ్లోకంలో. మొత్తం సుమారుగా 10 శ్లోకాలలో ఈ తత్వాన్నంతా చెప్పి తస్మాత్ భవద్భిః కర్తవ్యం కర్మణాం త్రిగుణాత్మనాం బీజ నిర్హరణం యోగః ప్రవాహోపరమో ధియః అని తేల్చి చెప్పాడు. ఇంత చెప్పావు కదా, ఏంటి నువ్వు చెప్పదలుచుకున్న అంశం అంటే తస్మాత్ ఆత్మస్వరూపం మాత్రమే సత్యం, ఆత్మస్వరూపం కానటువంటి దేహాదులు కానీ, వాటి వల్ల వచ్చే సంసారం కానీ, వాటిల్లో ఉండేటువంటి ఫలాలు కానీ ఇవన్నీ అసత్యాలే, మిథ్యాభూతాలు మాత్రమే. కాబట్టి తస్మాత్ భవద్భిః మీరందరూ కూడా కర్తవ్యం, ఒక పని చేయండి. భవద్భిః కర్తవ్యం, మీ చేత ఒక పని చేయబడవలేను అని సంస్కృతంలో వస్తుంది. దాన్ని తెలుగులో అనువాదం చేసేప్పుడు బాగుండాలి కదా అని మీరందరూ ఒక పని చేయండి అని అనుకుంటున్నాము. భవద్భిః కర్తవ్యం, ఏం చేయాలి? కర్మణాం త్రిగుణాత్మనాం బీజ నిర్హరణం. త్రిగుణాత్మనాం 3 గుణాలు కలిస్తే వచ్చేటువంటి కర్మణాం కర్మల తాలూకు బీజ నిర్హరణం, ఆ బీజాల్ని పూర్తిగా మార్చేసేయటం అనే పని చేయండి. ఏం పని చేయాలి? కర్మల తాలూకు బీజాలను మార్చేయాలి. బాగా విత్తనాలను వేయిస్తే అవి మళ్ళీ మొలకెత్తని స్థితికి వచ్చేస్తాయి కదా, అలా ఈ కర్మ బీజాలను కూడా వేయించినట్లుగా జ్ఞానం అనేటువంటి అగ్నిలో పడేసి వేయించేసేసి వాటిని మళ్ళీ తిరిగి మొలకెత్తకుండా చేసుకోండి. కర్తవ్యం బీజ నిర్హరణం. దీన్నే యోగ అని పిలుస్తారు. ఇది
ధియ ప్రవాహోపరమ. యోగశాస్త్రం వాళ్ళు బుద్ధి తాలూకు ప్రవాహాన్ని ఆపేయటం, బుద్ధి తాలూకు ప్రవాహానికి అడ్డుకట్ట వేయటం అని పిలుస్తారు. బుద్ధి ఎప్పుడూ చిత్తనది, అది ప్రవహిస్తూనే ఉంటుంది, కొత్త కొత్త ఆలోచనలతో ప్రవాహంలా సాగిపోతూ ఉంటుంది. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేయటం. ఆ ప్రవాహం ఎప్పుడూ సంసారం వైపు పారిపోతూ ఉంటే, సంసారం వైపే పారుతూ ఉంటే, ఆ ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేసి ఆత్మస్వరూపం మీదే నిలబెట్టి ఉంచటం అనే పని చేసుకోండి అని ప్రహ్లాదుడు చెప్పాడు. తస్మాత్ భవద్భిః కర్తవ్యం కర్మణాం త్రిగుణాత్మనాం బీజ నిర్హరణం యోగః ప్రవాహోపరమః ధియః అని ఈ శ్లోకంలో ప్రహ్లాదుడు అంటున్నాడు. ప్రహ్లాదుడు ఇంకా కూడా చాలా అనబోతున్నాడు. ఇంతవరకైతే ఆత్మస్వరూపాన్ని తేల్చాడు. ఆత్మస్వరూపాన్ని ఈ దేహాదులు, బుద్ధులు, వాటి ధర్మాలు, అవస్థలు, స్వప్నము, జాగ్రత్త వీటన్నిటికంటే భిన్నంగా ఆత్మస్వరూపాన్ని తేల్చేశాడు. ఆత్మస్వరూపాన్ని వాటి నుంచి వేరుగా కనిపెట్టడం అనేది చాలా సులభం అని అంటున్నాడు. కాకపోతే అసత్వరై, వెంటనే దాని మీదే ఏకాగ్రత కనుక సాధిస్తే ఇది సాధ్యపడుతుంది అని అంటున్నాడు. కాబట్టి ప్రహ్లాదుడి మాటల్లో ఉండేటువంటి నిజాన్ని కాస్తంత మనం చూసుకుని ఏకాగ్రతగా దీని గురించి ఆలోచించుకోవాలి అనైనా సూత్రప్రాయంగా మనం నిర్ణయించుకుందాం. ఎలాగైనా సరే ఈ బుద్ధి తాలూకు ప్రవాహానికి అడ్డుకట్ట వేయటం ఎలా అనే విషయం మీద కొంచెం ఆలోచన చేసుకుందాం. ఎప్పటికైనా మనలో కూడా ఈ బుద్ధి తాలూకు ప్రవాహానికి ఒక అడ్డుకట్టపడి ఆ ప్రవాహం ఆత్మస్వరూపం మీదకు మళ్ళీ ఆ ఆత్మస్వరూపాన్ని మాత్రమే మన బుద్ధి నిరంతరం ఆలోచించేటువంటి దశ అనేది మనకు అందాలి అని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు కొంచెం తొందరగా ప్రవచన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః. దేహస్తు సర్వసంఘాతో జగత్ తస్థురితి ద్విధా అత్రైవ మృగ్యః పురుషో నేతి నేతీత్యతత్యజన్ అన్వయవ్యతిరేకేణ వివేకేనోషతాత్మనా సర్గస్థానసమామ్నాయైః విమృశద్భిరసత్వరైః బుద్ధేర్జాగరణం స్వప్నః సుషుప్తిరితి వృత్తయః తా యేనానుభూయంతే తా యేనైవానుభూయంతే సోऽధ్యక్షః పురుషః పరః. ఏభిస్త్రివర్ణైః పర్యస్తైః బుద్ధిభేదైః క్రియోద్భవైః స్వరూపమాత్మనో బుధ్యేత్ గంధైర్వాయుమివాన్వయాత్. ఏతద్వారో హి సంసారో గుణకర్మనిబంధనః అజ్ఞానమూలోపార్థోపి పుంసస్వప్న ఇవేష్యతే. తస్మాద్భవద్భిః కర్తవ్యం కర్మణాం త్రిగుణాత్మనాం బీజ నిర్హరణం యోగః ప్రవాహోపరమో ధియః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.